గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనమైతే బాలనగర్కి వెళ్తున్నాం. సో ఇక్కడ బాలనగర్లో కొంచెం హార్డ్వేర్ మార్కెట్ ఉంటుంది. సో అక్కడ నుంచి మనము మెస్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. సో మెస్ అంటే ఏం లేదు, మనకి నార్మల్గా గ్రిల్స్కి ఉంటాయి కదా, విండో గ్రిల్స్. సో వాటికి పెట్టడానికి అనమాట. సో దట్ మన ఇంట్లో క్యాట్స్ ఉన్నాయి కదా, అవి బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఉండడానికి అదొక ప్రొటెక్షన్ లాక్ అయితే వర్క్ చేస్తుంది. సో నేనైతే అరౌండ్ 2 o'clock అట్లా బయలుదేరి బాలనగర్కి అయితే వచ్చేసాను. సో ఆన్ ద వే ఆల్మోస్ట్ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. బట్ ఇవన్నీ మొత్తం ఆల్మోస్ట్ హార్డ్వేర్ షాప్స్ అయితే ఉన్నాయి ఇవి. బట్ నాకైతే మెష్ షాప్ కావాలి. ఓన్లీ మొత్తం నేను ఆల్మోస్ట్ బాలనగర్ వెతికితే ఆల్మోస్ట్ హార్డ్లీ ఒక 3-4 షాప్సే దొరికినాయి నాకు. బట్ మీరైతే మెస్ కొనుక్కునే ముందు అయితే క్వాలిటీ, అంటే దీంట్లో మెస్ ఇన్ ద సెన్స్ కొన్ని మెటల్వి ఉంటాయి అండ్ ఆల్సో కొన్ని ప్లాస్టిక్వి కూడా ఉంటాయి. సో మనకి ప్లాస్టిక్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్, ఎందుకంటే ఐరన్వి మనకి క్యాట్స్ ఉన్నాయి కాబట్టి మెటల్వి ఏమైనా తీసుకున్నాను అనుకోండి, వాటికి ఏంటంటే దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాటికి తెలియదు ఏది మెటల్ ఏది ఏంటి అనేది. సో అవి వన్స్ ఏమన్నా అటు ఇటుగా తగిలింది అనుకోండి, వాటికి అయితే చాలా హెవీ దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేనైతే ఆల్మోస్ట్ మార్కెట్ మొత్తం చూస్తే ఇది వైట్ కలర్ది కొంచెం బెటర్గా ఉందన్నమాట క్వాలిటీ. సో అట్లా అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ మనకి ఒక 45 ఫీట్స్ అయితే రిక్వైర్మెంట్ ఉండే, మొత్తం మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళాము. బట్ వాళ్ళైతే మొత్తం ఇదంతా మొత్తం ఆల్మోస్ట్ 45 ఫీట్స్ ఇంటూ 2 meters ఉండే ఇది. అంటే ఆల్మోస్ట్ 22.5 meters అనుకుంటా, 22.5 meters లెంత్ ఉండే అండ్ ఆల్మోస్ట్ 2 meters హైట్ ఉండే. సో ఇదంతా కలిపి మనము ఆల్మోస్ట్ ఒక 13 to 1400 అయింది. అదే జనరల్గా మీరు బయట హోల్సేల్ కాకుండా బయట మీ ఇంటి దగ్గర నియర్ బై దొరికే దగ్గర అయితే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. మనకి 1300లో దాంట్లో సగం కూడా రాదు. సో అందుకని చెప్పేసి మేమైతే బాలనగర్కి వచ్చాము. సో వీళ్ళైతే మంచిగా నీట్గా మ్యాక్సిమం మనకి అది 2 meters ఉండే, కార్లో సరిపోదని చెప్పేసి దాన్ని 2 parts కింద డివైడ్ చేసి వాళ్ళైతే ఇట్లా మొత్తం ఫోల్డింగ్ చేసి ఇట్లా పెట్టేశారనమాట. సో దాని తర్వాత నేనైతే ఇంకా డీమార్ట్కి వచ్చేసాను. ఆల్రెడీ మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం డీమార్ట్లో అయితే ఈ ఉలెన్ కైండ్ ఆఫ్ క్లాత్స్ కొంచెం మన అదే టీనా లిటిల్ పాప ఉంది కదా, సో దానికి మన డూకీ ఉంది కదా, డూకీ అండ్ జానుకి మొత్తం ముగ్గురికి కలిపి కొంచెం ఇవి పెడితే కొంచెం బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే నార్మల్గా ఈ టైంలో కొంచెం టెంపరేచర్స్ అనేవి డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా అని నేనైతే ఒక 3-4 తీసుకుందామని చెప్పేసి వచ్చాను చిన్న షాపింగ్కి. చూడొచ్చు, ఒక చిన్న పిల్లలకైతే ఇవి చాలా బాగుంటాయి. బట్ నేనైతే క్యాట్స్ కోసం వచ్చాను. సో ఆల్మోస్ట్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని డిజైన్స్లో ఏంటంటే కలర్ డిఫరెన్స్ ఉంది అంతే. సో మ్యాక్సిమం క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేనైతే పట్టుకొని చూసాను, అది మొత్తం ఎలా అంటే ప్రాపర్ సాఫ్ట్నెస్ అండ్ ఆల్సో మనకి చెప్పాలంటే చాలా బాగుంది. సో మొత్తం దీనిలో చాలా డిజైన్స్ అయితే ఉండే, బట్ నేనైతే ఒక 3 ఇది మొత్తం ఆల్మోస్ట్ ఎంత ఒక 479 ఏమో కాస్టింగ్ ఉండే. జనరల్గా మనకైతే ఆ కాస్టింగ్లో బయట పెద్ద పెద్ద దుప్పట్లే వస్తాయి. బట్ దానికంటే ఇది కొంచెం చాలా సాఫ్ట్గా ఉండే అండ్ మాన్సూన్కి ఇది చాలా బెటర్ అనిపించింది క్యాట్స్కి. ఎందుకంటే అవి చిన్ననే ఉంటాయి కాబట్టి, ఇంకొకటి అవి స్పేస్ ఎక్కువ కూడా కన్స్యూమ్ చేయవు. సో అట్లా అని నేనైతే చూశాను. సో మొత్తం ఆల్మోస్ట్ ఒక 10-20 చూసినట్టున్నా. 10-20 చూసినా ఇవైతే నార్మల్గా కలర్స్ అంతా చాలా బ్రైట్గా ఉన్నాయి. ఇంకోటి నైట్లో అంత బాగోయేమో అని చెప్పేసి ఏదైనా లైట్ కలర్ చూద్దామని చెప్పేసి చూస్తే ఫైనల్గా నాకైతే ఇది ఒకటి బాగా నచ్చింది. సో దీనిపైన ఆల్రెడీ సో హ్యాపీ టుగెదర్ అని ఉంది. సో బాగుంది అని చెప్పేసి నేనైతే ఇంకా ఇదొకటి సెలెక్ట్ చేసుకున్నాను. దీంతోపాటు ఇదైతే మనము 479 కాస్టింగ్ పడింది ఇది. దీనికంటే తక్కువ కూడా ఉన్నాయి కాస్టింగ్లో. సో వేరే సెక్షన్ దగ్గర కూడా చూసాము. సో అదొకటి మ్యాట్ తీసుకున్నాము. అండ్ దాంతోపాటు దీంట్లో కూడా కొన్ని, అంటే దీంట్లో ఇది సేమ్ క్వాలిటీ బట్ ఏంటంటే దానికంటే సైజులో చిన్నవన్నమాట ఇవి. సో అది మనం పెద్దది తీసుకుంది అయితే జాను కోసం అని చెప్పేసి తీసుకున్నాము. అండ్ ఇది ఒకటి స్టార్స్ది బ్లూ కలర్లో చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇది అది నచ్చాయని పక్కకి తీసి పెట్టేసుకున్నాను. సో దాంట్లోనే ఇంకొకటి చూద్దాము అని చెప్పేసి ఇంకొక 2-3 అయితే మొత్తం ఆల్మోస్ట్ తీసుకున్నాం మనము. దీంట్లో అయితే మనకి కొన్ని అంటే డిఫరెంట్ ప్రైజింగ్స్ అయితే ఉన్నాయి. కొన్ని 250 వరకు ఉన్నాయి, కొన్ని 350 కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో అయితే బాగున్నాయి. ఇవి చిన్నపిల్లలకి టవల్ లాగా యూజ్ చేయొచ్చు. ఇది చూడొచ్చు, ఇది 349. సో ఇదైతే బాగుండే. అండ్ నాకు దీంట్లో బాగా నచ్చింది అని అంటే బ్లాక్ షీప్ది. సో ఇది చాలా బాగుండే అసలు ఇది.
నాకైతే చాలా బాగా నచ్చింది. బాబా బ్లాక్ షీప్ అని రాసింది. నాకైతే చిన్నప్పటిది షాన్ ద షీప్ ప్రోగ్రామ్ ఉంటుండే కదా, అది గుర్తొచ్చింది. సో ఇది కూడా ఆల్మోస్ట్ 349 ఉండే. సో ఇదొకటి అండ్ ఇందాక సాజ్ది చూపించాను కదా, సో అది ఆ రెండు సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే. సో ముగ్గురు పిల్లలకి మూడు తీసుకున్నాను. అండ్ దాని తర్వాత మ్యాచ్ దగ్గరికి వెళ్ళిపోయాను. చూడొచ్చు అసలు చాలా బాగా అనిపించింది నాకైతే ఈ క్యాట్వి. దీనిలో 2 మోడల్స్ ఉండే. ఒకటేమో జస్ట్ క్యాట్ ఫేస్ అండ్ ఇంకొకటేమో క్యాట్ది బాడీ అండ్ ఆల్సో దానికి తోక కూడా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చాయి అవి. నేనైతే 2 తీసుకున్నాను. మనకైతే యాక్చువల్గా మ్యాట్స్ ప్లానింగ్లో లేకుండే, బట్ చూడగానే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇంకొకటి దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి కూడా కొంచెం ఉలన్ కైండ్ ఆఫ్ ఉన్నాయి, సాఫ్ట్ ఉన్నాయి. పట్టుకుంటే లోపల దూదిలాగా వెళ్ళిపోతుంది అది. సో రెండు సేమ్ క్వాలిటీయే. ఇవి వచ్చేసి 299 ఏమో ఉండే కాస్టింగ్. సో నేనైతే 2 తీసుకున్నాను. ఇంకా ఇది చూడొచ్చు, నేను యాక్చువల్గా జస్ట్ 1-2 తీసుకుందామని చెప్పేసి వచ్చి మొత్తం అసలు ట్రాలీ లేకుండా మొత్తం చేతిలోనే పట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అటు ఇటు చూస్తే ఒక ట్రాలీ అయితే దొరికింది. ఒక డిమార్ట్కి వచ్చాం కదా అని అటు ఇటు చూస్తుండే నాకైతే నా చిన్నప్పటి మెమరీస్ గుర్తు చేయడానికి అనుకుంటా. కిస్మీ చాక్లెట్ ఒకటి, ఆల్పెన్లీబే గోల్డ్ ఒకటి, ఆల్పెన్లీబే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఒకటి, ఇట్లా ఆల్మోస్ట్ ఒక 3-4 చాక్లెట్స్ అయితే నాకు చిన్నప్పటి మెమరీస్ అయితే గుర్తు చేసినాయి. అండ్ ఎట్లాగో 10th మన బర్త్డే వస్తుంది కాబట్టి సర్లే ఇంకా చిన్నప్పటిలాగా అందరికీ పంచుదామని చెప్పేసి నేనైతే 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. మేబీ 20K కిడ్స్ రిలేట్ కాకపోవచ్చు, బట్ 90 కిడ్స్ అయితే చాలా వరకు రిలేట్ అయిపోతారు ఈ చాక్లెట్స్తోని. చిన్నప్పుడు ఈ చాక్లెట్స్ బ్యాగ్ నిండిపోయేది. 2 రూపీస్కి 4 అనుకుంటా వచ్చేవి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ టు డీమార్ట్. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు మా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.